ఈరోజు మన రాజ్యాంగ దినోత్సవం. రాజ్యాంగం అంటేనే భారతదేశానికి ఒక దిక్సూచి. ఈ యొక్క రాజ్యాంగం 1949 జనవరి 26 తారీఖు దత్తత తీసుకొని 1950 జనవరి 26 తారీఖు రోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ యొక్క రాజ్యాంగం యొక్క విలువలు ఈ సమాజం ఈరోజు ఒక విధి విధానాలతో బతుకుతుందంటే మన రాజ్యాంగమే దానికి మూల కారణం. ఈరోజు మా మహిళా తల్లులు ఉద్యోగంలో కానీ రాజకీయంలో కానీ ఈ స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో తిరుగుతుందంటే కూడా రాజ్యాంగమే. ఎందుకొరకంటే ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉంటే కూడా గుడిలకు రానియలేదు ఆమె విడో అని చెప్పి, కానీ భారత రాజ్యాంగం ఆమెని గుడిలకు తీసుకుపోయింది. భారత రాజ్యాంగం యొక్క విలువ ఈరోజు వరకు కూడా జనానికి అర్థమైతలేదు. భారత రాజ్యాంగం మీదే మనకు ఉద్యోగాలు వస్తున్నాయి, భారత రాజ్యాంగం మీదే మనం ఎలక్షన్లో నిలబడుతున్నాం, భారత రాజ్యాంగం మీదే ఈ సొసైటీలో మనం బతకగలుగుతున్నాం. భారత రాజ్యాంగం లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఈ కంట్లు ఏర్పడుతుండే. భారత రాజ్యాంగాన్ని ఈరోజు గవర్నమెంట్ పరంగా నరేంద్ర మోడీ గారు ఆమోదించినా కూడా మన నాయకులు కానీ మన కలెక్టర్లు కానీ ఈరోజు గవర్నమెంట్ డేగా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలి. కానీ ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఏమన్నా చేసినట్లు కనిపిస్తుందా? ఈరోజు కుల సంఘాల నాయకులు మరో తెలంగాణ ఉద్యమకారులము మేమందరం వచ్చి ఇక్కడ మా తెలంగాణ ఉద్యమకారులు, ముఖ్యంగా మా తెలంగాణ ఉద్యమకారులే ఈరోజు ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని మా అంబేద్కర్ గారి సన్నిధిలో జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు నేను తెలియజేయాల్సింది రాజకీయ నాయకులకు కానీ కలెక్టర్లకు కానీ రాజ్యాంగ దినోత్సవం రోజు ఒక పండుగను క్రియేట్ చేసి ఏ విధంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుతుండ్రో ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా దేశవ్యాప్తంగా జరుపుకోవాలని కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే రాజ్యాంగము దినోత్సవాన్ని జరుపుకోకపోవడము చాలా సిగ్గుసేటు. కనుక దయచేసి ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని దీని ఒక పండుగ వాతావరణంలాగా చేయాలని కోరుతూ ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ ఎప్పుడు ఉండాలని, ఈ రాజ్యాంగాన్ని మార్చాలని విధి విధానాలు కానీ చేస్తే తస్మత్ జాగ్రత్త, దేశం అంటుకోపోతుందని కూడా నేను తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్.